కాంగ్రెస్ను దుయ్యపట్టాడు ఆయన కేసీఆర్ గారు. కానీ అసలు బుద్ధుందా మీకు సిగ్గుందా అనేటువంటి లెవెల్లో స్పీచ్లు ఇచ్చాడు. అప్పుడు సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహించడానికి ప్రజల హక్కు అన్నాడు. అట్లాంటి వాడు సైలెంట్ కావడం అన్నది సహజంగానే. ఎంఐఎం వాళ్ళు అంటారా? నిజామును పోగడం మొదలుపెట్టాడు. దీన్ని అసలు తినడం మానేశాడు టోటల్గా. నేను చెప్పిన పేర్లు తప్ప మీరు చెప్పండి. మేమైతే ఎప్పుడు వినలా. తుమ్మల నాగేశ్వరరావు జై తెలంగాణ అని పాపం ఎక్కడో ఆమరణ దీక్ష చేసినట్టు. టీఆర్ఎస్ను ఉద్యమ పార్టీగా భావించారు ప్రజలు. నువ్వు ఇచ్చేటువంటి పరిపాలన అన్నది దేశానికి ఆదర్శవంతం కావాలనుకున్నాం. కానీ నువ్వు ప్రతిపక్షాలని సమూలంగా నిర్మూలించేసి అందులో ఉన్నటువంటి హిమాహిమలను తీసుకొచ్చి ఈరోజు ఏడాయా మా తెలంగాణ ఉద్యమకారంటే మేము నిచ్చెనేసుకొని వెనకెక్కి చూసే తప్ప వాడు క్యాబినెట్లో కనపడాడు. ముందు వరుస అంతా ఇటు కాంగ్రెస్ వాడు, ఇటు టీడీపీ వాడు, మధ్యస్థుడు, ద్రోహుడు. ఒక దశలో మీరు కేసరి చాలా క్లోజ్. డెఫినెట్లీ. కానీ ఏంటి మీ ఇద్దరికి అంటే ఫాలోఅవుట్ ఎందుకు వచ్చింది? ఎందుకు మీరు అది పర్సనల్ అనుకోండి. అది పర్సనల్ బాగుండదు. అంటే బయట టాక్ ఏంటంటే మిమ్మల్ని 1-2 సందర్భాలు ఆయన కొంచెం హ్యూమిలియేటింగ్గా ట్రీట్ చేశాడు అనేటువంటిది. రైట్ నౌ ఇది పొజిషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. నేను ఒక ప్రముఖ జాతీయ పార్టీకి నేను ఉన్నా, మెంబర్గా ఉన్నా. బాగుండదు ఆ సందర్భం. కానీ బట్ అతనికి ఎక్సెంట్రిక్ బిహేవియర్ అవుతుంది. పొలిటికల్ రాజకీయంతో పాటు ప్రజా పోరాటాలు కూడా అవసరమైనటువంటి దాని మీద విభేదించాం ఆయనతో. ఈ విషయంలో మీరు అన్నట్టు మరి డెఫినెట్గా కొడుకు కంటే కూతురు కంటే మించిన వాడు ఉంటాడు. బ్లడ్ ఇస్ థిక్కర్ దాన్ వాటర్. అంతే కదా, బ్లడ్ ఇస్ థిక్కర్ దాన్ వాటర్. కాబట్టి సహజంగా వాళ్ళ స్థానాలు ముందే ఉండేవి ఎవరికంటే కూడా. విజయశాంతి గారికి ఆయనకి ఏంటి ప్రాబ్లం? విజయశాంతి గారు అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎప్పుడైతే పొలిటికల్ ఇట్లాంటి దెబ్బతిన్న తర్వాత మాలాంటి వాళ్ళు ఉద్యమ పందా ఏరుకొని ఉద్యమం వైపు వెళ్తే ఆమెమో కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన చెప్పు చేతలు ఉండేవాళ్ళే ఎక్కువ మంది మిగిలారు, అపార్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ. ఈ ఇద్దరితో ఆగదు. ఇంకో 10 మంది పోయేటట్టున్నారు. జాగ్రత్త, ఇల్లు జాగ్రత్త అని ఒక మాజీ నీ మిత్రుడుగా సలహా ఇస్తున్నాను కూడా ఓపెన్గా ప్రెస్ మీట్లో చెప్పాను. అందులో ఏం దాపరికం లేదు. వాళ్ళు నా దగ్గరికి వచ్చిన మాట వాస్తవం, నేను దిగ్గేసిని కలిసిన మాట వాస్తవం, కాంటెస్ట్ వేరు, వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన మాట వాస్తవం. ఈ కాళ్ళు పట్టుకుంటే తెలంగాణ రాదు, రాళ్ళు పట్టుకుంటే తప్ప తెలంగాణ రాదు అనేటువంటి సిద్ధాంతాన్ని ముందు తీసుకొస్తే మా మీద ఫైర్ అయ్యాడు ఆయన. కేసీఆర్ మీద కూడా కొంత అంటే ఆయన మీద వ్యక్తిగతమైనటువంటి జలసీతో కొన్ని పార్టీలు కానివ్వండి, కొంతమంది వ్యక్తులు కానివ్వండి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నాయి, టీఆర్ఎస్ని వ్యక్తిగతంగా దెబ్బతీయడానికి అనేటువంటి వాదన కూడా ఉంది. ఆ రోజు ఆయన మాటలు ఎందుకు రుచించాయి, ఈరోజు మీకెందుకు సహించట్లేదు కొందటం, మీరు ఎందుకు సహించలేకపోతున్నారు? సో అప్పుడు ప్రజలు కూడా ఆలోచిస్తారు, మీరు ఎవరిని వ్యతిరేకిస్తున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారని ప్రజలు ఆలోచిస్తారు. ప్రజలేమి మనం అనుకుంటాం, కానీ ప్రజలకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన విధానం ఈ ప్రజాస్వామ్యంలో అదే బ్యూటీ. 2019లో ఏమన్నా మార్పు జరిగే అవకాశం ఉంది? ఇదే పద్ధతిలో కనుక ప్రభుత్వం ఇంకో 1 year కనుక ఇట్లే ఉంటే అందరికీ నమస్కారం. నా పేరు కపిలవాయి దిలీప్ కుమార్. నేను ఎక్స్-ఎమ్మెల్సీ 2 terms ఎమ్మెల్సీగా నల్గొండ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ నుంచి రిప్రజెంట్ చేశాను. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమికి కూడా పోషించాను. ఈరోజు బీజేపీ పార్టీలో ఉన్నాను. కేంద్ర ఈఎస్ఐ బోర్డు మెంబర్గా కొనసాగుతున్నాను. ప్రజాసేవలో ఉన్నాను. ఇప్పుడే విక్రమ్ గారికి నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను iDream ద్వారా. సో నా ఇంటర్వ్యూను మీరందరూ చూడాలని, మీ అభిప్రాయాన్ని నాతో షేర్ చేసుకోవాలని ఆశిస్తున్నా. అందరికీ నమస్కారం.